మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి పాపం వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి రాశ్యాధిపతి వచ్చి బుధుడు, మనకి వ్యాపార కారకుడు బుధుడు కూడా ఇక్కడ మనకి. అయితే వీళ్ళకి ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే సాధారణంగా అందరూ చేసుకునే రెమెడీస్ అన్నమాట. ఇవి ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా పశు పక్షాదుల్ని ప్రేమించడం, అంటే వాటినేమి ప్రత్యేకంగా పెంచుకోకపోయినా కూడా వాటికంటూ కొంత ఆహారాన్ని మనం వెయ్యాలి. అంటే ఇప్పుడు పిచుకులకు కానీ వాటికి కానీ ఏదైనా ఆహారాన్ని వేయడం ద్వారా మనకి కొంత అంటే మనం సహజంగా ఏంటంటే మనకి మాట్లాడడం, వంట చేసుకోవడం ఇవన్నీ మనకు వచ్చు. కాబట్టి మనం ఏదైనా నోరు లేని జీవులకు ఆహారాన్ని వేయడం ద్వారా కూడా మనకి కొంత పుణ్యాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం నవరాత్రులు పూజలు చేస్తూ ఉంటాం కదా. పూజలు చేసేటప్పుడు బాల పూజలు, కుమారి పూజలు ఇలాంటివి చేయడం ద్వారా కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు, అంటే ప్రత్యేకంగా నవరాత్రుల్లో చేయలేకపోయినా కూడా ఎప్పుడు ఎవరైనా మనం అనుకోని సందర్భంగా అనుకోకుండా ఎవరైనా చిన్న పాప వస్తే బాలగా స్వీకరించి భావించి ఆ అమ్మాయికి కాస్త మనకి తోచిన విధంగా పూజ చేసుకుని మనకి తోచిన దక్షిణ ఇవ్వడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఎక్కువగా ఇక్కడ సూర్య నమస్కారాలు చేయడం, ఆకు రంగు ఏవైతే వస్త్రాలు కానీ ఇలాంటివి ఉన్నాయో అవి ఎదురు వాళ్ళకి దానం చేయాలి. అలాగే ఆకుపచ్చని పదార్థాలు ఇవన్నీ కూడా మనం గోవుకి తినిపించడం, ఇలాంటివి కూడా చేయడం. అంటే ఆకుకూరలు కానీ లేకపోతే మనం ఆహార పదార్థాలు బీరకాయని ఇలాంటివి ఉంటాయి కదా, ఆనపకాయ, ఇలాంటి పదార్థాలు కూడా గోవుకి తినిపించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువగా కూడా ఈ బుధుడు వ్యాపారానికి సంబంధించిన వాడు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వ్యాపారం పని మీద కానీ ఏదైనా ఉద్యోగం పని మీద ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామాన్ని చదువుకుని బయటికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ
రోజు కూడా మీకు పళ్ళు తోముకోకుండా అంటే దంతావధానం చేయకుండా కూడా ఎటువంటి పనులు కూడా ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళు చేయకూడదు. అలాగే దిష్టి తగలకుండా ఇంటికి సింహద్వారం పైన తప్పనిసరిగా పటికతో పైన కట్టి అంటే సింహద్వారానికి పైన కట్టడం ద్వారా కొంత ఇల్లు దృష్టి దోషానికి గురి కాకుండాను, అలాగే ఆ ఇంట్లో ఉండే ప్రజలు కూడా మనుషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దృష్టి దోషానికి దూరంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ పెసలు ఎక్కువగా వాడడం అనేది ఉత్తమం. ఎందుకంటే బుధుడికి ఈ యొక్క పెసలు అనేవి ప్రీతి కాబట్టి ఈ పెసలకు సంబంధించిన దానం ఇవ్వడం కానీ, నానబెట్టి గోవుకి తినిపించడం కానీ, లేదా పశుపక్షాదులకు వేయడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే దీంట్లో కూడా కొంత చిలుక, గొర్రెలు, ఇలాంటివి మేకలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని హింసించకూడదు అంటే ఈ మిథున రాశి వాళ్ళు హింసించకూడదని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా గురువుల్ని, పెద్దల్ని, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఉండాలి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా వాళ్ళ నిరంతరము కూడా పెద్దల్ని సేవిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏ ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఉత్తరం వైపుకి తిరిగి ఏ పని కూడా చెయ్యకూడదు. అంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏవైనా వాళ్ళ జీవితాన్ని పర్టికులర్గా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఉత్తర దిక్కుగా ఇవి పనులు చేయడం అనేది మంచిది కాదు. అలాగే ఇక్కడ ఆకుపచ్చని వస్త్రాల్లో కానీ లేకపోతే ఆకుపచ్చని ఏవైనా కూరలు కానీ పళ్ళు కానీ దొరికితే ఇలాంటివి దానం చేయడం అనేది చాలా మంచిది. లేదా చూడండి, మనం కొన్ని యాత్రలకు వెళ్ళేటప్పుడు మనకి కోతులు కనపడుతూ ఉంటాయి దారిలో. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అరటి పళ్ళని, ద్రాక్ష పళ్ళని ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా. సో అలాగా మనం ఏదైనా ఒక బయటికి ఎక్కడికైనా తీర్థయాత్రలకు కానీ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఈ ఆకుపచ్చకి సంబంధించిన పళ్ళు కానీ కూరగాయలు కానీ ఈ పశుపక్షాదులకు పెట్టడం ద్వారా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి చెప్పడం కూడా ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆకుపచ్చని కర్చీఫ్ ఉంటుంది కదా, ఆకుపచ్చని గుడ్డో లేకపోతే జాకెట్ గుడ్డనైనా సరే కర్చీఫ్ కింద చేసుకుని మడత పెట్టుకుని మీ జేబులో కానీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్ళడం ద్వారా ఇక్కడ ఆ బుధుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు. ఒకవేళ విష్ణు సహస్రనామం చదవని వాళ్ళు గోవిందనామాలు కానీ లేదా విష్ణు ఆరాధన కానీ లేదా ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్న రామాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ ఎక్కడైనా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది కూడా చేయలేము అండి, మాకు ఓపిక లేదు, బయటికి వెళ్ళలేదు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు మీరున్న చోట్లోనే కూర్చుని చేయండి. తప్పకుండా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.